ఒక తెలివైన వ్యక్తి ఉన్నాడు ఒక పల్లెటూరులో. అతను మిగతా ఊళ్ళో వాళ్ళందరితోటి కూడా ఎంతో చిలాకీగా మాట్లాడుకుంటూ, నవ్వుతూ, నవ్విస్తూ ఎంతో హుషారుగా ఉండేటువంటి వాడు. ఒకరోజు ఆ వ్యక్తి ఎంతో డల్‌గా ఉన్నాడు. వాళ్ళతో మాట్లాడేటువంటి సందర్భంలో వాళ్ళందరికీ ఏమర్థం కాలే. "ఎందుకు ఇట్లా డల్‌గా ఉన్నావు" అనంటే, ఏం లేదు, మా మేనత్త చనిపోయింది. అందుకే బాధ అనిపిస్తుంది" అన్నాడట. అయ్యో! మరి 85 ఏండ్లు వచ్చినాయి కదా! చనిపోయింది కదా! మరిగ ఇంకెన్నాళ్ళున్నా ఇంకా ఆమె ఒళ్ళు స్వాధీనం తప్పితే ఇబ్బంది కదా! దానికెందుకు బాధపడుతున్నావు అనంటే, మరి ఆస్తి గినక ఏమైంది అనంటే, నా పేరు మీదనే రాసింది, ఎవరికి ఇచ్చేదేం లేదు, నాకేముంది అన్నాడట. అన్న తర్వాత, అయ్యో! మరి మంచిదే కదా! ఇక సరే పోతే పోయింది, ఆస్తి నీకు చెందింది కదా అన్నాడట. అన్న తర్వాత, మరి అది చెప్పిన తర్వాత నన్ను ఫ్రీ కావట్లేదు ఇంకెందుకు అంటే, మా బాబాయ్ పోయిండు అంటే, మీ బాబాయ్‌కి ఎన్నేళ్ళుంటే ఆయనకు 70 సంవత్సరాలు అంటే, అయ్యా 70 సంవత్సరాలు అంటే పోకూడదు కాదని అనారోగ్యం పాలైండు కదా, పోయిండు, దానికెందుకు బాధపడుతున్నావు, పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముంది, ఉన్నంతకాలం బాగానే ఉండు కదా అని అంటే, వాళ్ళ ఆస్తి ఏమైందంటే ఆయన కూడా నా పేరు మీదనే రాసిండు అని చెప్పనన్నట. మేనత్త ఆస్తి నీకే వచ్చింది, మీ బాబాయ్ ఆస్తి నీకే వచ్చింది, మరి ఇంకా కూడా మరి బాధపడుకుంటే ఉన్నవేంది, మరి చెప్పిన విషయం చెప్పిన తర్వాత ఫ్రీ కావాలి కదా అని అంటే, ఇంకే మరి ఇంకెందుకు బాధపడుతున్నావు అంటే, ఏం లేదు, నా ఫ్రెండ్ ఒకడు ఉండే, వాడికి కూడా ఎవరు తన వాళ్ళు అనేవాళ్ళు లేరు, బాగానే లక్షల రూపాయలు సంపాదించిండు కానీ పాపం తినడానికి నోచుకోలేదు, ఆయననే మొన్న ఈ మధ్యనే పోయిండు, ఆయన కూడా నా పేరు మీదనే ఆస్తి రాసిండు, ఆయన పోయి ఓ వారం రోజులు అవుతుంది అని చెప్పిండట. చెప్పిన తర్వాత, మరి ఎందుకు మరి ముగ్గురు ఆస్తులు వచ్చినాయి, ముగ్గురిని కూడా నువ్వేం ఇబ్బంది పట్టలేదు, వాళ్ళ ఇష్టంతో నీ పేరు మీద ఆస్తి రాసిండ్రు కదా, ఎందుకు బాధపడుతున్నావు, సరే నీ పేరు మీద నీకు వాళ్ళు ఒప్పజెప్పే బాకీ ఉంది, ఇచ్చిండ్రు, అయిపోయింది, నువ్వేం వాళ్ళని బలవంత పెట్టి తీసుకోలే కదా, ఎందుకు ఇబ్బంది పడుతున్నావు అంటే, వీళ్ళు ముగ్గురే కదా నాకు కావలసిన వాళ్ళు ఉన్నది, ఇంకొక 10 మంది ఉంటే ఇంకా చాలా ఆస్తి వస్తుండే కదా, ఈ ముగ్గురు కాబట్టి కొంచెం ఆస్తి వచ్చింది కదా అని బాధపడుతున్నా అన్నాడట. అంటే మనిషి ఆశకైనా అంతూ ఉండాలి. వచ్చిన ఆస్తి రీజనబుల్‌గా ఆయన కష్టపడి తెచ్చుకున్నది కాదు. కానీ చెప్తే కనీసం ఎవరైనా వింటే బాగుండదో ఏమన్న ఆలోచనన్నా ఉండాలి. అంటే ముగ్గురే నాకు కావాల్సిన వాళ్ళు ఉన్నారు, ఇంకా కొంతమంది కావాల్సిన వాళ్ళుండి చనిపోతే వాళ్ళ ఆస్తులు వస్తే బాగుండు కదా అనంటే ఎంత దురాశనో ఆలోచించుకోండి. అదన్నమాట.